బట్ ఇప్పుడు మన ఇండియాలో చూస్తే 252 లెక్కలైతే చెప్తున్నారు. బట్ ఎంత సీరియస్‌గా తీసుకోవచ్చు దీన్ని? 257 కేసెస్ హ్మ్. వచ్చినాయి. బట్ అంత సీరియస్‌గా అని మాత్రం చెప్పలేం. హ్మ్. ఎందుకంటే ఒక 140,00,00,000 ప్రజలలో 257 అనేది చాలా లిటిల్ అది. హ్మ్. బట్ ఏదైతే అక్కడ ఈ రేట్ ఎంతైతే ఉందో సింగపూర్‌లో పెరిగే రేట్, ఆ రేట్ అనేది ఎక్కువుంది కాబట్టి ఇది ఇంకా వేరే స్ప్రెడ్ అవుతే మాత్రం పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ టెస్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మన దగ్గర టెస్టింగ్ ఏం లేదు. ఓకే. కానీ అందరూ పాజిటివ్ ఉన్నోడు నెగెటివ్, నెగెటివ్ ఉన్నోడు పాజిటివ్ అంతే ఇగ. అది అట్లా అనుకోవాలి అంతే. ఓకే. గాల్లో మాటలుగా మనం ఇప్పుడు మెయిన్‌గా ఇదే వినిపిస్తోంది. ఎందుకంటే అసలు టెస్టింగ్‌లు జరిగితే ఎంతమందికి బయటపడుతదో, ఆల్రెడీ ఉండున్నారు, టెస్ట్‌లే జరగట్లేదు అని వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? జీరో టెస్టింగ్ అమ్మా. ఏదో పెద్ద టెస్టింగ్ లేదు. జీరో టెస్టింగ్. ఓకే. ఏదో ఎక్కడనో ఎవరికన్నా బుద్ధి పుట్టి ఆ డాక్టర్ అయ్యో! ఇది కోవిడ్‌లా అనిపిస్తుంది అనేటప్పుడే చేస్తారు. హ్మ్. బట్ అంతకన్నా నేను ఇప్పటివరకు గత 6 మంత్స్‌లో నేను 12-14 పీపుల్ ఐ ట్రీటెడ్. అన్ని ఓకే. పాజిటివ్ వచ్చాయి. ఓహ్! సో, నా రిపోర్ట్స్ ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర ఉండవు అంతే. ఒక పెద్ద అంటే పెద్ద ఇప్పుడు ఉస్మానియా గాని, గాంధీలాంటి అక్కడ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి హ్మ్. టెస్టింగ్. కొన్ని అంటే ఇప్పుడు గాంధీ, ఉస్మానియా దాంట్లో టెస్ట్ చేస్తుండొచ్చేమో. కానీ మిగతా చోట్ల జీరో. జీరో ఓకే. టెస్టింగ్. జీరో టెస్టింగ్, జీరో పాజిటివ్ రేట్ అన్నీ నెగెటివ్ అన్నట్టే ఇగ. ఓకే. కోవిడ్ లేనట్టే.